కడప జిల్లా బాలాజీ నగర్లో సిహెచ్ఆర్డి సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ పుత్త నిర్మలాదేవి మాట్లాడారు. 1990లో స్థాపించిన సిహెచ్ఆర్డి సంస్థ పొదుపు సంఘాలు, టైలరింగ్ కేంద్రాలు, సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సంస్థల్లో పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య సంస్థకు సహకరించడం లేదని ఆరోపిస్తూ వారం రోజుల్లో హెడ్ ఆఫీస్కు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు రాయలసీమ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని తెలిపారు. రాజపేట జరిగింది. మైతుకూరు మండలం బ్రాంచ్ ఏర్పడిపోయింది. అక్కడ వెంకట సుబ్బయ్య అన్న అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు. మైతుకూరు చనిపోతే ప్రెసిడెంట్గా నేను వస్తున్నాను వెంకట సుబ్బయ్య, మొత్తం నువ్వు ఫైల్స్ అంతా తీసుకురావాలా. మైతుకూరు, గుడ్డివీర్ సత్రం, వన్నిపెంట, చాపాడు మండలం, ఎక్కడెక్కడ సిహెచ్ఆర్డి స్టార్ట్ అయినటువంటి ప్రతి ఫైలు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ హెడ్ ఆఫీస్కి అప్పచెప్పాలా. నీకు 10 రోజులు నేను టైం, సభ్యులకి ఎట్లా లోన్లు ఇస్తారో అవంతా చూసుకొని ఆడిట్ తయారవుతుంది. ఏ బ్రాంచ్లో ఎక్కడ ఏమేమి అన్ని జరుగుతాయి లావాదేవీలు, అక్కడ ఆడిట్ ఉంటుంది. ఆడిట్ లేకుండా ఎక్కడ పోయిందయ్యా? హెడ్ ఆఫీస్లో ఉంది ఆడిట్. గారు పార్వతమ్మ గంగిరెడ్డి, దువ్వూరు మండలం అయిన చింతకుంట బైనపల్లి ఆయన ఊరు కాబట్టి అక్కడి నుంచి ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను నా పుట్టినూరు నుంచి నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడ నుంచి సెంటర్లు, మెడికల్, ప్రజలకెళ్ళి పొదుపు సంఘాలు, ఇంకా నా బయలాలో నాకు ఏమేమి ఉన్నాయో అన్ని కార్యక్రమాలు నేను చేపడుతూ